కర్మలు చేస్తున్నా సరే పవిత్రమైన భావన అనేది వదిలిపెట్టకుండా ఉంటే, ఈ పవిత్రమైన భావన పెట్టుకోవడానికి ఏం పెద్ద కష్టమేమి లేదు. మన మనస్సు ఎలాంటిదో బాగా తెలుసు మీకు. చక్కగా ఉంటారు, బాగా మనస్సు కూడా కదలకుండా నదలకుండా ఉన్నట్లు. అబ్బా, అసలు శ్రద్ధావంతునికి ఒక్క మాట చాలు. కొన్ని శ్లోకాలు అక్కర్లేదు, కొన్ని గ్రంథాలు అక్కర్లేదు. ఏదో జన్మను నష్టం చేసుకుంటున్నాము. అందుకే భగవంతుడు ఉన్నాడు. జ్ఞానం లేక కాదు, మానవుని నాటి తిరిగిపోయేది. జ్ఞానం పెడుతున్నాడు. అంతా బ్రహ్మం అనేది మాటల ఏమైపోతున్నాం. రామకృష్ణ గురుదేవుడి సన్నిధానానికి ఎక్కడో ఉన్నటువంటి తోతాపూర్ మహారాజు వచ్చాడు. తీరంలో ఉన్నాడు. ఈయన తోతాపూర్ వచ్చాడు. నేరుగా వచ్చే గది ఆ బ్రహ్మోపదేశం ఏమిటో నాకు తెలియదు. మా అమ్మని అడిగి ఉపాసన కూడా ఆయనేమో అవధుగుతా, వీళ్ళందరికీ పుట్టుకు దొరుకుతుందా, ఉపదేశం ఇస్తానంటుందా, తీసుకుందా. ఆయన ఎక్కడో వెళుతున్నటువంటి ఆ మహానుభావుడు ఆ త్రికూట స్థానంలో బాగా ఒత్తిడి కలిగించేసేసి ఆయన ఏం చేసినా కూడా ఆయనకు అమ్మ తప్ప ఇంకొకరి గెలిచి వెంటనే అక్కడ గాజు ముక్క తీసుకొని ఆ త్రికూటంలో ఒక రేట్ శిష్యుని నాడు వికసించేసేసి 3 గంటల సేపు సమాధి 30 ఏళ్ళు అడవుల్లో కాయకతులు తిని సాధించినటువంటి ఆశ్చర్య గుతుడిపోయి ప్రజలమైన తర్వాత ఆయన నువ్వు గురువుడి ఎక్కడ ఆవుని పితికినంత సేపు కూడా ఉన్నటువంటి మహాన్ రామకృష్ణ గురుదేవుడి దగ్గర ఇద్దరు అద్వైత జ్ఞానాన్ని బోధిస్తున్నారు. రామకృష్ణ గురుదేవుడు వింటున్నాడు. ఈ తోటాపులు చూశారు. చాలా అవుతున్నాడు, కింద పడి కొన్ని నవ్వుతున్నాడు. ఆనందం, ఏ బ్రహ్మం ఎక్కడ పోయింది, వారి మీద ఊరుకుతున్నావు. మాటను గట్టిగా పట్టుకున్నావు నువ్వు ఒక్కనే. ఆయన ఆ బ్రహ్మ భావన అది నీకు దృఢంగా నీ జీవితానికి ధన్యత కలిగించింది. పునీతమైనటువంటి భావన అన్నటువంటి మహాత్ముల సాంగత్యం వల్లనే కలుగుతాయి. కూడా జగత్తు అనుకోకపోయినా పరమాత్మే మనం చూస్తున్నాం. మహాపాండిత్య ప్రశస్తి కలిగిపోతే ఆ పాండిత్య అనుభవాన్ని వచ్చినప్పుడే ఆనందాన్ని ఇస్తుంది. బాగా ఉంటే అక్కడ ఉన్నంత వరకైనా సరే మన చేతలు కానీ చూపులు కానీ మన స్థలంలో ఇక్కడ ఆశ్రమానికి ఇచ్చారు, కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్క అక్కడ పెట్టిన ఇప్పుడు కూడా చిన్నప్పటి దీని వెనక ఏమున్నది, ఏమిటి ఉంది? భగవంతుని యొక్క ప్రేరణతో ఉంటున్నారు. దశావతారాలు పురాణాల్లో చదివినారు. ఆ 20 అవతారాలతో పూర్ణంగా లేదు, పూర్ణావతారాలు ఉన్నాయి, అంశావతారాలు ఉన్నాయి. అన్ని అవతారాల్లో ఇంకో విశేషమైన అవతారం అంటే భగవంతుని వీరుగా అవతారాలు ఉన్నాయి. భగవంతుని యొక్క లీలా అవతారం, భగవంతుని యొక్క లీలా అవతారంలో సమగ్రముగా సాధ్యముగా భాగవతం ఒక పెద్ద పూర్వమైన కదా. మనకు అగ్నేయం యోగ్యత లేదు, కస్తుడను నిపుణుడను ఈతను సమూహుడు స్వామియుక్తాహార విహారాయ యతీంద్రాయ బ్రహ్మనిష్టాయ వేద వేదాంత కోవిదం ప్రణామాలు. ఇటువంటి పరమ గురుదేవులు సద్గురు మహర్షి మలయాళ స్వామి
కొన్ని చోట్ల విదేశాల నుంచి కూడా వస్తారు ఆరాధనలు మనకు ఎక్కడెక్కడి నుంచి వచ్చేవారు. కనీసం ఇలా ఎందుకు చెప్తున్నా గురువు పరిస్థితిలో ఆరాధన చాలా వారి సమాధైన రోజు ఈ రోజు వారి ఉపన్యాసాలు ఏర్పాటు చేశారు. మిగతా వాటికి ప్రాధాన్యత లేదు. అభిషేకం అన్నీ ఉండాలి. ఇప్పుడు మనం అభిషేకానికి పోతాం. ఇన్విటేషన్ ఇస్తే వాళ్ళందరూ కూడా బయట ఇతరమైన ప్రోగ్రాంలు ఉండాలి. అందరూ ధ్యాన మందిరానికి ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవేశ్వరాయ నమః వాణీ
రామ